నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నానాటికి నరకంగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులో రద్దీ పెరిగింది. కానీ అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. టైంకి బస్సులు రాక వచ్చిన బస్సులోని జనాలు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదం, సుఖమయం అని కూడా ఆర్టీసీ నినాదం. కానీ ఇప్పుడు అంతే సురక్షితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు కొనసాగుతున్నాయంటే లేదని చెప్తున్నారు ప్రయాణికులు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే అందుకు తగినట్టుగా కూడా బస్సుల సంఖ్య మాత్రం పెంచడం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఉదయం సాయంత్రం ఉద్యోగాలకు వెళ్లాల్సిన సమయంలో అయితే బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే నరకమే అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్సు పథకం అమలులోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం హైదరాబాద్ నగర పరిధి వరకే చూసుకుంటే దాదాపుగా 24 లక్షల వరకు కూడా ప్రతిరోజు ప్రయాణాలు జరుగుతుంటే ఆ ప్రయాణాల్లో 15 నుండి 18 లక్షల వరకు కూడా మహిళా ప్రయాణికులే ఉన్నారు. అయితే ఈ గతంతో పోల్చుకుంటే ఈ ప్రయాణికుల రద్దీ రెట్టింపు అయింది. అందుకు తగినట్టుగా మాత్రం ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచడం లేదు. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి దుస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సమీక్ష సమావేశాలు నిర్వహించి వారు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రతి వారంలో కూడా ఎవరైతే డిపో మేనేజర్ ఉంటారో ఆ డిపో మేనేజర్లు బస్సుల్లో ప్రయాణించాల్సిందిగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఇంత మునుపే వారికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆ విషయాన్ని అయితే ఎవరు పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ప్రయాణికుల అవస్థలు గాలి కొదిలేసి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పొచ్చు. ఉదయం సాయంత్రం భారీ ఎత్తున అయితే రోడ్లపైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో బస్సుల కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే బస్ స్టాపుల్లోకి ఏ టైంకి ఏ బస్సు ఎప్పుడు వస్తుందో కూడా తెలియక అయోమయంలో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని బస్ స్టాపుల్లో ప్రయాణికులు కూర్చోవడానికి కూడా బస్ షెల్టర్స్ సరిగా లేనటువంటి దుస్థితి. ఈ నేపథ్యంలోనే గంటల కొద్దీ రోడ్డు పైననే వారు వేచి ఉండి మరీ బస్సులు ఎక్కాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కూడా ఈ బస్సులను పెంచకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రద్దీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకు తగినట్టుగా బస్సుల సంఖ్య మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. ఇక దీంతో పాటు సెలవు రోజుల్లో అయితే బస్సులు కంటికి కూడా కనిపించినటువంటి దుస్థితి, ఏ టైంకు ఎక్కడ బస్సు వస్తుందో తెలియనటువంటి దుస్థితి నడుమ ఏదైనా అత్యవసర పరిస్థితుల మీద బయటకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ గమ్యం యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏ బస్సు ఏ టైంలో ఎక్కడికి వస్తుంది అనే విధంగా అందులో వివరాలను ఉంచినప్పటికీ సర్వర్ ప్రాబ్లం వల్ల యాప్ కూడా సరిగా పనిచేయకపోవడంతో ఆ బస్సు ఎక్కడ ఏ టైంకు ఎక్కడికి వస్తుందో తెలియడం లేదని కూడా ఆ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో బస్సు డ్రైవర్లు కూడా కొంతమంది మహిళలతోటి ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు. బస్సులు బస్ స్టాప్లో కాకుండా ఆమడ దూరం వెళ్ళి ఆపుతున్నారు. దీంతో మహిళలు పరుగులు పెట్టుకుంటూ వచ్చి కూడా బస్సులు ఎక్కాల్సినటువంటి దుస్థితి, ఈ విధంగా ప్రమాదాలకు గురైతున్నటువంటి సంఘటనలు కూడా అనేకం జరుగుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారుల్లో ఏమాత్రం కూడా చలనం రావట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలి, ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణాన్ని సుఖవంతంగా, అంటే ఏదైతే ఆర్టీసీ నినాదం ఉందో ఆ నినాదాన్ని నెరవేర్చే విధంగా కూడా బస్సులను పెంచి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.